జయ శ్రీమన్నారాయణ. గోవు యొక్క మహత్యము తెలుసుకుందాం ఈరోజు. అయితే మనకు గోవు కనబడినప్పుడు కానీ గోవును పూజించేటప్పుడు కానీ మనకు దాదాపుగా అందరం మనం పెంచుకుంటాము గోవును. అయితే మన పెరట్లో ఉన్న గోవును కానీ లేదని చెప్పంటే మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ గోవులు అనేవి కనిపిస్తాయి. వాటికి పూజా విధానం ఎలా చేయాలి అని చెప్పారంటే గోవును ఉదయం లేచిన తర్వాత ఎలా పూజించాలి, పూజిస్తే ఏం జరుగుతుంది అని చెప్పని శ్రీకృష్ణ పరమాత్మని మన శచీదేవి, సరస్వదేవి, లక్ష్మీదేవి, తర్వాత వశిష్ఠుల భార్య అయిన అరుంధతి దేవి వీరందరూ వెళ్ళి స్వామివారిని అడుగుతారు. స్వామి అడిగినప్పుడు స్వామివారు చెప్తాడు. ఏమని వివరిస్తాడంటే వారికి తెలిసి తెలియక చేసిన పాపాలు కానీ, అంటు పాపాలు కానీ, ముట్టు పాపాలు కానీ, తర్వాత బంగారు దొంగతనం కానీ ఈ చేసిన సకల విధములైన పాపాలు హరించకపోతాయి అని చెప్పని శ్రీకృష్ణ పరమాత్మ వీరితో చెప్పడం జరుగుతుంది. అయితే ఎలా నమస్కారం చేయాలి అని చెప్పని, ఎలా మనము ప్రాణమిల్లాలి అని చెప్పనంటే నమో గోభ్యాః శ్రీమతిభ్యాః సౌరభే ఈభ్య ఏవచ నమో బ్రహ్మ మతానుభ్యచ్చ పవిత్రాభ్యో నమో నమః. గావో మగ్రతాః సంతు గావో మే సంతు సుష్ఠితాః. గావో మే హృదయే నిత్యాంగానం మధ్యే వసమ్యాహం. సర్వదేవ మయా దేవి సర్వదేవైలంకృతే మాతర్మాభిలాషితం సఫలం కురు నందిని అని చెప్పంటే దేవతలు ఏ భాగాలు ఉంటారు అని చెప్పని, తర్వాత కొలిస్తే ఏమి వస్తుందని చెప్పని ఈ యొక్క మనకు ఈ యొక్క మంత్రము. అయితే ముందుగా దేవతలు ఎక్కడెక్కడ ఎవరు ఉంటారు అని చెప్పని నీకు వివరిస్తాను. ఏమిటంటే గోపాదములు అని చెప్పి గోవు యొక్క పాదంలో పితృదేవతలు ఉంటారు. అంటే మన పూర్వీకులు ఎవరైతే మరణించి స్వర్గస్థులైనారో వారందరూ పితృదేవతలుగా మనకు ఉంటారు. కాబట్టి మన వంశీకులు కాబట్టి వారు మనము ఒక ఆవు యొక్క పాదాలు మొక్కినట్టయితే, గోవు యొక్క పాదాలు మొక్కినట్టు అక్కడ మన పితృదేవతలు మొక్కినట్టు అని చెప్పని ఇక్కడ వివరించడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏమిటి అని చెప్పానంటే ఇప్పుడు పొదుగు పుండరీకాక్ష అంటే, తర్వాత అడుగులు, దాని యొక్క అడుగులు ఆకాశ గంగాలు అంటే ఆకాశ గంగా అని చెప్పానంటే, గంగా అంటే మనకు ఎంత పవిత్రమైందో మనందరికీ తెలుసు. అంటే దాని యొక్క అడుగులను మన పాదాలను ఇట్లా అడుగు తీసి వేసినప్పుడు కానీ ఆ యొక్క పాదాలను ఒక ముద్ర ఉంటుంది కదా, అక్కడ ఇట్లా మనం అక్కడ మొక్కినా కానీ మనం ఆకాశగంగా అందులో స్నానం చేసినట్టు అంత పవిత్రత అనేది కలుగుతుంది అని చెప్పని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత గోమయం అని చెప్పనంటే లక్ష్మి యొక్క స్థానము. మనము గోమయము అని చెప్పంటే మనం ఇంటి ముందు అలుక్కుంటాము. పల్లె గ్రామాల్లో అయితే ఇంటి బయట అలుకుతూ ఉంటారు. ఆ యొక్క ఎందుకు అని చెప్పంటే మన భూత పేత పిశాచాలు కానీ ఆ యొక్క గోవు మయం దాటి లోపలికి, మన ఇంటి లోపలికి ఏవి ప్రవేశించవు. అయితే అక్కడ లక్ష్మి తట్టు అని చెప్పి అంటారు. ఆ లక్ష్మి యొక్క స్థానం అది. తర్వాత కడుపు అంటే కైలాసం. కడుపు అని చెప్పంటే అక్కడ శివపార్వతులు ఇద్దరు ఆశీములై ఉంటారు. అక్కడ మనం ఇట్లా స్పర్శ చేసి ఇట్లా మొక్కిన గాని ఎంతో పుణ్య ఫలితం. అంటే మనం కైలాస దర్శనం, దేవుని దర్శనం చేసుకున్నంత పుణ్యం వస్తుంది మనకు. తర్వాత వచ్చేసి వెన్ను, యమధర్మరాజు. తెలుగు యమధర్మరాజు అంటే తెలుసు కదా, యమధర్మరాజు. తర్వాత కలువరేఖలు, చెవులు శంకారం, నాలుక నారాయణ స్వరూపము ఇక్కడ వివరిస్తున్నారు. నారాయణ స్వరూపం అంటే నాలుగే. ఒకవేళ మనకు ఒక నానుడి పదం అరచేతి నాకితే నీకు పుణ్యమే వస్తుంది, ఇక మీ పావులు హరించకపోతే అని చెప్పని మనకు పెద్దలు చెప్పిన మాటగా ఉన్నది. అంటే దాని యొక్క నాలికనే మనకు, గోమాత యొక్క నాలికనే మనకు నారాయణ స్వరూపము. కావున ఇప్పుడు ఉన్న మన హిందువులు ప్రతి ఒక్కరూ గోవును తన ఎస్టేట్లో కానీ, తర్వాత వాళ్ళకి పొలాలు ఉంటే పొలాలకి మనకు ఏది మనం అక్కడ దొడ్డి నిర్మించుకొని అక్కడ పెంచుకుంటే చాలా మీకు పుణ్యం వస్తుంది. తర్వాత ఎవరైనా దర్శించుకున్నా అలాంటి పుణ్య ఫలితం అనేది మీకు దక్కుతుంది. తర్వాత ఈ యొక్క గోమహత్యం ఇప్పుడు తెలుసుకున్నాము. కాబట్టి తర్వాత మీరు ఈ యొక్క గోవును పెంచుకొని మీరు ఈ యొక్క నేను చెప్పిన ఏదైతే ఉందో ఇది మంత్రము ఇది చదివి అది గోమాతను మొక్కినట్టయితే మీ సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అది వివరించడం జరిగింది. జయ శ్రీమన్నారాయణ అందరికీ. మీరు
రోజు అంటే ఇక రోజు అంటే మనం ఇంట్లో పూజ చేసుకుంటే పూజ మందిరం చేసుకుంటాము. బయట గోవు గిట్ట కనబడితే ఏదైనా ఆహారం కానీ తర్వాత గోవుకు లేదండి మాకు ఎలా దాని రుణం తీర్చుకోవాలి అని చెప్పానంటే గోశాలలు ఉంటాయి మనకు తెలుసు. గోశాలలు ఒక కొన్ని సిటీకి ఒక 2, 3, 4 గోశాలలు ఉంటాయి. అక్కడ పశుగ్రాసము మనం ఆ యొక్క గ్రాసము కొనివ్వాలి. ఆ కొనిచ్చినట్టయితే తర్వాత దానికి ఆహారం ఏదైనా ఇస్తే అది మనము ఇచ్చి అక్కడ మనము అది పూజ చేసుకొని మొక్కి వస్తే మనకి ఎన్నో పుణ్య ఫలితము దక్కుతుంది. ఎందుకని చెప్పంటే గోవులు పెంచడం అనేది ఇప్పుడు సిటీ లైఫ్ చాలా నగరాల్లో స్థలాలు లేకుండా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన పల్లె గ్రామాలు ఎక్కడైతే గోశాలలు పెంచుతారో అక్కడ మీరు ధన రూపకంగా కానీ వస్తు రూపకంగా ఇచ్చినట్టయితే మీకు కూడా ఎన్నో రెట్ల పుణ్య ఫలితం వస్తుంది. గోవును కాపాడుకుందాం. ఈ యొక్క గోమహత్యం విన్నారు కదా, అందరూ ఆచరించండి, ఆశీర్వదింపబడతారు అందరూ. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.